గురువుగారు, దత్త ప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి? దీనివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? మనం నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం కావాలి అంటే, దత్త దర్శనం కావాలి అని భావిస్తే, దత్త ప్రదక్షిణాన్ని మించినటువంటి సాధనం మరొకటి లేదు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమాం రక్ష భక్తింతే దేహిమాం దృఢం అన్న శ్లోకాన్ని పారాయణ చేస్తూ సూర్యోదయానికి ముందరే నిద్రలేచి శుచిగా ఒక శుచి అయినటువంటి ఆసనం మీద దత్త విగ్రహాన్ని గురుచరిత్రను ఉంచి ప్రదక్షిణ చేయటం ప్రారంభించాలి. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ 7 సార్లు ప్రదక్షిణ చేసిన తరువాత సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఓం వరదాయ నమః అన్న నామం చెప్పుకోవాలి. ఇలా దత్తాత్రేయునికి 16 ముఖ్యమైన అవతారాల గురించి ప్రస్తావన చేసింది దత్త పురాణం. కాంద పురాణంలో అంతర్భాగమైనటువంటి ఈ దత్త చరిత్ర మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవటానికి అద్భుతమైనటువంటి ఉపాయాలన్నింటినీ తెలియజేసింది. మళ్ళీ 7 సార్లు ప్రదక్షిణం చేసిన తర్వాత కార్తవీర్యాది రాజ్య ప్రదాయ నమః అని సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. మళ్ళీ 16 సార్లు ప్రదక్షిణం చేసి అనఘాయ నమః ఇలా ఆ 16 నామాలను 7 ప్రదక్షిణాల తరువాత చెప్పుకుంటూ సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. ప్రదక్షిణాలను మనం క్రమం తప్పకుండా 40 రోజుల పాటు చేయగలిగితే నీ సమస్యలన్నీ పరిష్కృతమవుతాయి. 2 లక్షల సార్లు ఇలా ప్రదక్షిణ చేసిన వారు దత్త దర్శనాన్ని పొందారు అని మనకు ప్రత్యక్షమైన నిదర్శనాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. కనుక మన సమస్యలనన్నింటినీ పరిష్కరించటం కోసమే మృత్యుగామి సనోవతు అని ఆయనను స్మరించి మన సమస్యకు పరిష్కారాన్ని మనం అందుకోవచ్చు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. దత్తాత్రేయుడు నువ్వు స్మరిస్తే చాలు నిన్ను కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. అవతారాలన్నింటిలో కూడా దత్తాత్రేయ అవతారము ఉత్తమోత్తమైనది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఇహాన్ని పరాన్ని రెండింటినీ అందించే అద్భుతమైన అవతారమే దత్తాత్రేయ అవతారం. కనుక దత్త ప్రదక్షిణ చేస్తూ మన సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.